బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి 21, 22, 23వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజుల్లో మీరు 5 రకాలైనటువంటి శుభవార్తలు మీ జీవితానికి సంబంధించి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి 5 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాకుండా ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదండి, సాక్షాత్తు ఆ బ్రహ్మంగారే చెప్పినటువంటి మాట అన్నమాట. కాబట్టి వీడియోని ఈ సింహరాశి వారు నిజంగా మీ అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటబడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే మీ గురించి సాక్షాత్తు ఆ బ్రహ్మంగారు చెప్పినటువంటి మాటలు మీ పరంగా విన్నట్లయితే నిజంగా మీరు ఆశ్చర్యానికి గురవుతారు. అలాగే మీ జీవితంలో మీరు చేసుకోవలసినటువంటి ఈ పనుల వల్ల, చేసేటటువంటి ఈ పనుల వల్ల మీకు భవిష్యత్తు అనేది బంగారుమయం అవుతుంది. మీకు కోట్లు సంపాదించుకునేటటువంటి అవకాశము, అసలు ఆ చెట్టు ఏంటి, ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి చెప్పుకుంటా పోతే ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయండి. వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ వీడియో వలన మీకు 100కు 1000% ఫలితం అనేది ఉంటుంది. లాభం మాత్రమే ఉంటుంది, ఎటువంటి నష్టము ఉండదు. టైం వేస్ట్ అని అంతకన్నా అనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి వీడియో మళ్ళీ మీకు దొరకదు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ విలువైనటువంటి సపోర్ట్ని ఇవ్వండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సింహరాశి రాశి చక్రంలో వీరిది 5వ రాశి. ఈ రాశికి అధిపతి రవి, అంటే సూర్యుడు అనమాట. అంటే సూర్య భగవాను యొక్క అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారి మీద పుష్కలంగా ఉంది. సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే వీరి జాతక పరంగా వీరికి కష్టాలు అనేవి కూడా చాలా గట్టిగానే వస్తూ ఉంటాయి అన్నమాట. ఎంత వచ్చినప్పటికీ చేసినప్పటికీ కూడా వీరికి ఆ సూర్యుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వలన చాలా వరకు కూడా వీరిని పెద్దగా అయితే ఇబ్బంది మాత్రం పెట్టలేవని చెప్పేసి మనకి ఇక్కడ బ్రహ్మంగారే స్వయంగా చెప్పినటువంటి మాట అనమాట. మనకు ఏదైనా సరే పెద్ద పెద్ద మహానుభావులు ఏ మాట కూడా ఊరక చెప్పరండి. రాశి అంటే మీ పేరే చూడండి, సింహం అనమాట. రాశి చక్రంలో మీది 5వ రాశి, అంటే 5 అనంటే అదృష్ట సంఖ్యగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య, శివుని యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా మీ మీద ఉన్నటువంటి రాశి. అంటే శివునికి ఎంతో ఇష్టమైనటువంటి రాశి ఈ సింహరాశి అన్నమాట. సింహము అంటే మీకు మనకు అడవిలో చూడండి ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. పులులు ఉంటాయి, అంటే నక్కలు ఉంటాయి, గుంట నక్కలు, తోడేళ్ళు, ఏనుగులు, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ కూడా అడవికి రారాజుగా చెప్పాలి అనంటే అది కేవలం సింహం మాత్రమే. ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి ధైర్యం కానీ, సింహానికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ, సింహానికి ఉన్నటువంటి గర్వము, పొగరు, ఇట్లా ప్రతిదీ కూడా సింహంలో చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి అన్నమాట. అన్నింటికీ మించి ధైర్యం ఉంటుంది చూడండి. ఎక్కడా కూడా తగ్గకుండా అడుగులు ముందుకు వేయటమే తప్ప వెనక్కి వేయటం అనేది సింహం యొక్క చరిత్రలోనే లేదు. అలాగే ఈ సింహరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు. చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు వీరి దగ్గర ఉన్నాయన్నమాట. వీరి దగ్గర పొగరు, అహంకారం, గర్వము, అందము, వారికి ముక్కుసూటితనం కానివ్వండి, కోపం విషయంలో ఇట్లా ప్రతీది గనక మనం పోల్చుకుంటే సింహాలకు ఏమాత్రం కూడా తగ్గరు. సింహరాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎక్కడా కూడా తగ్గరనమాట. ఆఖరికి సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలు కూడా సింహం పిల్లల్లాగా ధైర్యంగా ఉంటారనమాట. ఇట్లా ప్రతిదీ కూడా వారికి ఏంటంటే వారి రక్తంలోనే ఉంటుంది. అన్ని రకాలైనటువంటి ధైర్యాలు, పొగరు, ఇట్లా ప్రతిదీ కూడా. అలాగే ఈ సింహరాశి వారు జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి, మేము మంచిగా ఎదగాలి అనేటటువంటి ఒక తాపత్రయంతో కష్టం ఎంత చేయటానికైనా సరే ఇష్టంగా ఉంటారనమాట. అంటే మేము జీవితంలో మంచిగా సంపాదించాలి, మాకు డబ్బు అనేది చాలా అవసరము, తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మాకు కావాలి, మా కుటుంబం మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, మేము నలుగురిలో ఎక్కడో ఒక మూలన కాకుండా నలుగురిలో గొప్పగా ఉండాలి, ముందుండాలి, పలానా వాళ్ళంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు, సమాజంలో ఒక మంచి హోదా, గౌరవము, ఒక మంచి స్టేటస్ ఉండాలి అని చెప్పేసి కోరుకునేటటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వ్యక్తులను మనం చెప్పుకోవచ్చు.
చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు. అక్క, మీకు తెలిసినటువంటి గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి. నేను చెప్పేటటువంటి ఈ గురువుగారు చాలా నమ్మకమైన వారండి. నాకు తెలిసినటువంటి గురువుగారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురువుగారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారండి. గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమించిన వారు దూరం అవ్వటము, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవటము, అంటే పెళ్లి లేట్ అవ్వటము, విద్య, ఉద్యోగం, వ్యాపారము, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా, విదేశీ ప్రయాణము, మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే, ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి గురువు గారిని కనుక కాంటాక్ట్ అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు చాలా నమ్మకమైన వారండి. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ఎలాంటి శుభకార్యాల కోసమైనా, అలాగే ఏదన్నా సమస్యలు ఉన్నా సరే చక్కగా గురువుగారికి కాల్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురువుగారికి. వీరికి ఏంటంటే అంటే 20-25 సంవత్సరాల వయసు వరకు కూడా వీరు జీవితంలో పాపం ఎన్నో రకాలైనటువంటి కష్టాలను చూశారండి ఈ సింహరాశి వారు కూడా. ఎందుకంటే అవన్నీ చూడబట్టే వీరు ఎంత స్ట్రాంగ్గా తయారయ్యారనమాట. అంటే వీరి జీవితంలో చిన్న వయసు దగ్గర నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి బాధలు కొన్నైతే, మనుషులకు సృష్టించినటువంటి బాధలు, మనుషులు చేసినటువంటి అవమానాలు అనేవి గట్టిగా వీరి గుండెకి తగిలిని అని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి వాటి వల్ల వీరేంటంటే జీవితంలో మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక రేంజ్లో ఉంది కాబట్టి అలాంటి డబ్బును మనం సంపాదించాలి. ఏదైనా సరే ప్రతిదీ కూడా మనం డబ్బుతో ఏదైనా శాసించగలము, ఏదైనా కొనగలము. కొండ మీద కోతినైనా సరే తీసుకొచ్చేటటువంటి శక్తి ఒక డబ్బుకు ఉంది. అలాంటి ఆ హోదాతనము, ఆ హుందాతనం మాకు కూడా రావాలి. జనం మమ్మల్ని ఇంతగా అవమానించారు. ఏంటంటే వారు చిన్న వయసులో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉండి ఇవాళ రోజున వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా తయారయ్యారు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే 30 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి కూడా వీరికి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అంటే వీరి యొక్క ప్లానింగ్ కానీ, వీళ్ళ యొక్క ప్రణాళిక కానీ, ఇన్నాళ్ళ నుంచి వీళ్ళు చేసిన కష్టానికి తగినటువంటి ఆ రిజల్ట్. అంటే ఇప్పుడు పిల్లలు చూడండి, సంవత్సరం అంతా చదివితే వాళ్ళు రాసినటువంటి లాస్ట్ ఎగ్జామ్స్లో వారి యొక్క టాలెంట్, అంటే వారు ఎంత కష్టపడి చదివారని చెప్పేసి మనం ఆ మార్కుల ద్వారా అంచనా వేయొచ్చు. అలాగే ఈ సింహరాశి వ్యక్తులు కూడా వారి జీవితంలో చిన్నప్పటి నుంచి పడి లేచి నేర్చుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయి చూడండి. అనుభవాలు, జనాలు నేర్పించినటువంటి పాఠాలు, అవన్నీ వాళ్ళు మంచి పట్టుదలగా తీసుకొని వాళ్ళు కష్టపడి మంచి ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళు ఎంత స్టేజ్లోకి వచ్చారు, ఏ రేంజ్లో నిలబడ్డారు అని చెప్పేసేసి వారికి అది మనకి జనానికి కనిపించేటటువంటి అవకాశము, ఆ సమయము వీరికి 30వ సంవత్సరం వచ్చిన కాడి నుంచి వీరు చేసినటువంటి ఆ పనులు అనేవి చక్కగా మనకు అర్థమవుతాయి అన్నమాట. అంటే మంచి సక్సెస్లో ఉంటారు. అసలు అంతకు ముందర ఏమీ లేని వాళ్ళు కూడా ఏంట్రా బాబు ఎంత సంపాదించారు, వీళ్ళు ఏం చేశారు, అసలు ఏంటి వీరి అదృష్టం ఏంటి, ఎంత టాలెంట్గా ఉన్నారని చెప్పేసేసి జనం కూడా ముక్కును వేలేసుకునేటట్లుగా వీరి యొక్క సంపాదన కానివ్వండి ప్రతిదీ కూడా బాగా కలిసి వచ్చి ఒక మంచి స్టేజ్లో ఉంటారని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే వీరిని అవమానించారో అలాంటి వారే వీరి దగ్గరకు వచ్చి, అంటే వీరి యొక్క ఆ శక్తి సామర్థ్యాలను, వీరి పట్టుదలతో జీవితంలో ఎదిగినటువంటి ఆ ఎదుగుదలను వీటన్నింటినీ కూడా గుర్తించి వీరి దగ్గరకు వచ్చి వీరి సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. అంటే వీరిని మంచిగా పొగడటము, ఇట్లా వీరి దగ్గరకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరేంటంటే అలా ఎవరైతే మిమ్మల్ని, అంటే మీరు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అలాంటి వారు దగ్గరకు వచ్చారు కదా అని చెప్పేసేసి హక్కున చేర్చుకోకుండా వారిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచేసేసేయండి. అలాంటి వ్యక్తులను పక్కన పెట్టేసేసేయండి. ఇప్పటికైనా సరే, అంటే చిన్న వయసులో తెలిసి తెలియక ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి ఉండవచ్చు. అలాంటి దాని వల్లే మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదురు చూశారు, అంటే ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు పొరపాటున కూడా మళ్ళీ అలాంటి పొరపాటు అనేది చేయవద్దు. ఇప్పుడైనా సరే ఎవరిని ఎంతలో ఉంచాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేసేసేయండి. ఏదైనా కష్టం కానీ ఏదన్నా అంటే చెప్పుకోలేని బాధలు ప్రతి మనిషికి, ఎంతలా కోటేశ్వరుడికైనా సరేనండి, చెట్టు కింద ఉండే వాళ్ళ దగ్గర నుంచి కారుల్లో తిరిగే కోటేశ్వరుడి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తగినటువంటి కష్టాలు వారికి ఉంటానే ఉంటాయి. చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్లుగా ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు అనేవి ఉంటాయి. అలాంటి
ఇలాంటి కష్టాలను ఏంటంటే చుట్టూతా ఉండేటటువంటి ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని బాగా మాట్లాడుతున్నారు, నమ్మకంగా ఉన్నారు, అది ఇది అని చెప్పేసేసి మనం ఏంటంటే చిన్న పొరపాటు చేస్తూ ఉంటాము. ప్రతిదీ చెప్పుకునే విషయం చెప్పుకోని విషయం వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అలా చెప్పినప్పుడు ఏంటంటే అది ఇప్పుడు ఈ రోజున్న మంచి అసలు రేపటి దాకా కాదు, కాసేపటికి ఏం జరిగిద్దో మనకు తెలియట్లేదు. జనాల బుద్ధులు అనేవి క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటున్నాయి. కాబట్టి ఇవాళ మంచి ఉండొచ్చు, కానీ రేపు మీ మధ్య ఏమన్నా పగ రావచ్చు, ఎవరన్నా మూడో వ్యక్తి వల్ల ఏదన్నా సమస్య రావచ్చు, నిందల పాలు అయిపోవచ్చు. కాబట్టి అలాంటివి ఏంటంటే ఇలా చెప్పుకొని ఉన్న మాటలు రేపటి రోజున వాటి వల్లే మనం గట్టిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఏంటంటే మన జుట్టు తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టినట్లు. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి మాటలు బయట వాళ్ళకి ఎవ్వరికి కూడా చెప్పవద్దు. ఏదన్నా ఉంటే మీ భార్యాభర్తలు ఒకరికొకరు లేదా మీ తల్లిదండ్రులకి ఇలా చెప్పుకోండి. ఆఖరికి నేను తోడబుట్టిన వాళ్ళకి కూడా చెప్పుకోవద్దని అంటానండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళల్లో ముందు వాళ్ళే ఉన్నారని చెప్పుకోవచ్చు. అందరినీ నేను అంటల్లా, కొంతమంది మాత్రం అలాగే ఉన్నారు. తోడబుట్టిన వాళ్ళల్లో కూడా అక్కా చెల్లెళ్ళు బాగుంటే చూడలేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అన్నాదమ్ముళ్ళు ఒకరికొకరు బాగుపడుతుంటే చూడలేక ఓర్వలేక ఏదో ఒకటి నష్టాలు చేసి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. అలాగే ఫ్రెండ్స్లో ఉంటున్నారు, బంధువుల్లో ఉంటున్నారు. ఇట్లా చూసుకుంటా పోతే చాలా మందిలో కూడా ఈ రోజుల్లో ఎక్కువగా ఇలాగే ఉంటున్నారు. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అలాగే ఈ సింహరాశి వారికి ఏంటంటే కొంచెం ప్రేమ అంటే ప్రేమికులు వాళ్ళల్లో కూడా ఎక్కువగా సమస్యలు ఉంటాయి. ప్రేమించుకుంటూ ఉంటారు. మగవారు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మగవారు అంటే అందమైనటువంటి నచ్చిన అమ్మాయిని ఇష్టపడటము, ప్రేమించటము, వారినే పెళ్లి చేసుకోవాలనుకోవటం, అమ్మాయి అయినా సరే అబ్బాయి ఒక నచ్చిన అబ్బాయిని ఇష్టపడటము, పెళ్లి చేసుకోవాలనుకోవటం, ఇట్లా వీరికి ఏంటంటే కొంచెం ప్రేమలకు సంబంధించిన సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళ ఇద్దరి మధ్య ఏంటంటే తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల కొంచెం మానసికంగా సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ప్రేమ విషయాల్లో ఆచితూచి ఒక నిర్ణయం అనేది తీసుకోండి. దాదాపుగా మీ ఇద్దరిలో ఒక స్ట్రాంగ్నెస్, మీ ఇద్దరిలో ఉన్నటువంటి అంటే ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకొని మీ ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్ళటం వలన మీకు ఇబ్బందుల సంఖ్య అనేది తగ్గుతుంది. అలా కాకుండా ఇద్దరిలో ఒకరు తొందరపాటు మనుషులు ఉన్నట్లయితే అలాంటి వారిని మీ జీవితంలోకి ఆహ్వానించాలా వద్దా అన్న విషయం మీరు ముందుగానే నిర్ణయం తీసుకోవటం వలన జీవితాంతం మీకు ఇబ్బందుల సంఖ్య తగ్గుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరు వినబోయేటటువంటి ఆ 5 రకాల గుడ్ న్యూస్లు ఏంటి అని అంటే, మీకు శని ప్రభావం అనేది చాలా వరకు కూడా వెళ్ళిపోయిందండి. కాబట్టి మీకు ఇప్పుడు ఏంటంటే పట్టిందల్లా కూడా బంగారం అనేది అవ్వబోతుంది. అదృష్టం అనేది విపరీతంగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంది. అంటే మీ జీవితంలో కొత్త మార్పులు చేర్పులు చేసుకోవడానికి మంచి అవకాశం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. డబ్బులు కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా డబ్బు విషయంలో మీరు బెటర్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కూడా కలుగుతుంది. ధన వర్షం కురుస్తుందని కూడా ఈ రాశి పరంగా చెప్పటం అనేది జరిగింది. మీరు చేసేటటువంటి ఏ పనిలోనైనా సరే మీకు మంచిగా విజయం అనేది ఉంటుంది. ఈ 3 రోజులు కూడా మీరు బాగా బిజీగా ఉంటారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ 3 రోజుల్లో ఒక రోజు మీకు ఏదన్నా ప్రయాణం చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణం అనేది ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసే వారికి ఖచ్చితంగా ప్రమోషన్స్ రావటము, అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచిగా లాభాలు రావటం అనేది జరుగుతుందన్నమాట. అన్ని రంగాల్లో వారికి కూడా లాభదాయకంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మీరు ఏ కోరికలు అయితే ఎదురు చూస్తున్నారో అలాంటి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీకేంటంటే ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం వలన, ఆ శివుని యొక్క ఆశీర్వాదము, అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం వలన మీకు చాలా వరకు కూడా అవకాశాలు అనేవి వచ్చాయండి. కాబట్టి మీరు పడేటటువంటి కష్టానికి తోడుగా ఇంకాస్త కష్టం పడటానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి. మీకు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీకున్నటువంటి టాలెంట్ని అవసరమైనటువంటి పనులకు ఉపయోగించి ఆ టాలెంట్ ద్వారాగా ₹1 సొమ్ము చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడే ₹1 అనేది వెనకేసుకోవాలి. ఎప్పుడు పరిస్థితులు అనేవి మనకు అనుకూలంగా ఉండవు. లక్ష్మీదేవి ఎందుకంటే చంచలమైందండి. లక్ష్మీదేవి చంచలమైంది కాబట్టి డబ్బు సంపాదించేటప్పుడు అలాగే చేసుకునేటటువంటి ఓపిక ఉన్నప్పుడే మనము ఆ డబ్బుని ఎన్నో రకాలైనటువంటి మార్గాలతో మనం జాగ్రత్త అనేది చేసుకోవాలి. అలాగే కష్టపడితే కానీ ₹1 ఎవ్వరికి కూడా రావట్లేదు. కాబట్టి అలాంటి రూపాయిని అంటే ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఈ రూపాయి మనం ఇప్పుడు ఖర్చు చేయటం అవసరమా లేదా అని చెప్పేసి జాగ్రత్తగా మీరు ఖర్చులు చేయటం వలన మీకేంటంటే చాలా వరకు కూడా మంచిగా ఆదాయం అనేది ఉంటుంది. వెనకేసుకొని స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీ రాశి పరంగా మంచిగా అంటే గృహ నిర్మాణం చేసుకునే యోగం ఉంటుంది. ఒక ఫ్లాట్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా ఒక భూమి రూపంలో కానీ పొలము
లేదా బంగారమో, ఒక చిన్న బండి కానివ్వండి, కారు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు ఈ 3 రోజుల్లో ఏదో ఒకటి కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. సింహరాశి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. వీరు కష్టపడి చదివిన దానికి తగ్గట్లుగా మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే దీనివల్ల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. వారి భవిష్యత్తుకు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేయటం అనేది కూడా ఉంటుంది. మీకేంటంటే ఈ మధ్య తరచుగా కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. కాబట్టి మీరు ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే మీరు సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేది తప్పనిసరిగా ఉండాలి. మీకు ఇంకా మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మానసిక ఆరోగ్యాన్ని బట్టే మన శారీరక ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు కాస్త ధ్యానము అంటే ఒక మెడిటేషన్ చేయటం కానీ, ఒక పావు గంట కానివ్వండి, ఒక అరగంట కానివ్వండి, కళ్ళు మూసుకొని శ్వాసను గమనించుకుంటూ మీరు ధ్యానం అనేది చేసుకోవటం వలన మీకు మంచి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. దానివల్ల మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అలాగే చిన్న చిన్న వ్యాయామాలు కూడా మీరు తప్పనిసరిగా చేయాలి. ఈ సింహరాశి వారికి ఏంటంటే కొంచెం స్త్రీల వల్ల ఇబ్బందులు ఉన్నాయండి. అంటే ఎవరన్నా పరాయి స్త్రీలు కొంచెం ఎక్కువగా మీ మీద ఇంట్రెస్ట్ చూపించడము, అంటే మీ వైపు తదేకంగా గమనించడం, ఇలాంటివి చేస్తుంటే వారిని దూరంగా పెట్టండి. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది తప్పనిసరిగా ఉంటుంది. చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా సంసారం అనేటటువంటి సాగరంలో మనం సర్దుకుపోతేనే అది సంసారం అవుతుంది. కాబట్టి ఈ చాలా వరకు కూడా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మానసిక స్పర్ధలు అనేవి తొలగిపోయి మంచిగా ప్రేమగా ఉంటున్నారని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక కోట్ల ఖజానా అని చెప్పుకున్నాం కదా, అది ఏమిటి అంటే రావి చెట్టు. రావి చెట్టు గురించి మన అందరికీ తెలిసిందేనండి. రావి చెట్టు మహిమ మామూలుది కాదు. రావి చెట్టును మనం సాక్షాత్తు దేవతా వృక్షంగా పరిగణిస్తూ ఉంటాము. శ్రీ మహావిష్ణువు స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము. అంతేకాకుండా ఆ పరమశివునికి ప్రీతికరమైనటువంటి చెట్టు అనమాట. ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుందని చెప్పుకున్నాము. కోట్ల ఖజానా అంటే చెట్టు దగ్గర కోట్లు దొరుకుతాయని కాదండి. ఆ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు జీవితంలో కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకుంటాయి. 4 దిక్కుల నుంచి ధనం దూసుకురావటానికి, మీరు ఇంకా మంచి సక్సెస్లోకి ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే రావి చెట్టుకి శాస్త్రాల్లో కూడా మనం చెప్పుకుంటా పోతే ఎంతో పెద్ద పేరు ఉందండి. కాబట్టి అలాంటి రావి చెట్టు దగ్గర మీరు చిన్న పరిహారం అనేది చేయండి. మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తలస్నానం చేసేసి మంచిగా నలుపు రంగు బట్టలు కాకుండా ఆకుపచ్చ, పసుపు ఇలాంటి రంగుల్లో బట్టలు అనేవి మీరు ధరించి రావి చెట్టు దగ్గరికి ఒక గ్లాసుడు పాలను లేదా ఒక చెంబుడు పాలను తీసుకొని వెళ్ళండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి సోమవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, శనివారం, ఈ 3 రోజుల్లో మీరు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. అలా తీసుకువెళ్ళేసి ఆ చెట్టును తాకి ఆ చెట్టుకు కాస్తంత పసుపు కుంకుమ పొట్లు పెట్టేసేసి, ఒకవేళ మగవాళ్ళు అయితే కుదరలేదనుకోండి, మామూలుగానైనా సరే ఆ చెట్టుకు ఆ చెంబుడు పాలను పోసేసేయండి. అలా ఆ పాలను పోసేసి చెట్టును తాకి చెట్టు చుట్టూతా 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఆ చెట్టును తాకినప్పుడు మీరేంటంటే ఓం నమో నారాయణాయ అని చెప్పేసి ఆ మంత్రాన్ని మీకు అవకాశం ఉంటే ఆ చెట్టు దగ్గరే ఒక 5 లేదా ఒక 10 నిమిషాలు కూర్చొని 108 సార్లు ఆ మంత్రాన్ని మీరు మనసులో స్మరించుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అనమాట. ఇది చేయటం వలన మీకున్నటువంటి దోషాలు, కష్టాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయి మీకు నిజంగా కోట్లు సంపాదించుకునేటటువంటి అవకాశము, మీ జీవితంలో ప్రతిదీ కూడా మంచి జరగటానికి, శుభవార్తలు వినటానికి, ఇంకా మీకు చాలా రకాలైనటువంటి గుడ్ న్యూస్లు వినటానికి ఇది ఒక మంచి అవకాశం, ఒక మంచి పరిహారం అని బ్రహ్మంగారే స్వయంగా చెప్పినటువంటి మాట అండి. కాబట్టి ఖచ్చితంగా రావి చెట్టు దగ్గర మీరు ఈ పరిహారం అనేది చేసేసేయండి. మీకు కోట్ల ఖజానా అనేది వస్తుంది. మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. డబ్బు పరంగా ఎంత మార్పు వస్తుందో మీరే చూడండి. అలాగే మీరేంటంటే శుక్రవారం పూట కూడా ఖచ్చితంగా ఇంట్లో ఆ మహాలక్ష్మి తల్లికి పూజ చేయండి. దీపదోప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించడము ఇలాంటివి చేయండి. అలాగే పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము ఇలాంటివి వేసి ఆ తల్లికి పూజలు చేసి అష్టలక్ష్మి స్తోత్రము చదవండి. అలా చేయటం వలన మీ జీవిత పరంగా ఉన్నటువంటి సమస్యల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా విష్ణు సహస్రనామము, మంగళవారం పూట మీకు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి వెళ్ళి సింధూరాన్ని సమర్పించి ఇలాంటివి కూడా చేయటం వలన మీరు జీవితంలో మంచిగా సక్సెస్లోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ
మీద ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం అనేది పోతుంది. జీవిత పరంగా మీకున్నటువంటి అంటే చిన్న చితక ఏదన్నా దోషాలు, సమస్యలు, పితృదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు ఇలాంటివి ఏదన్నా కాలకర్మ దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఈ 3 రోజుల్లో మీకు కుదరకపోయినా మీకు తర్వాత కుదిరినప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇవి తప్పకుండా చేయండి. చేయటం వలన మీ జీవితంలో ఎదుగుదలను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అర్థమైంది కదండి సింహరాశి వారికి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మనకి కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు పొరపాటును కూడా మర్చిపోవద్దు. అలా చేయటం వలన మీ జీవిత పరంగా బాగా కలిసి రావడానికి, దోషాల సంఖ్య తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు మేము పడినటువంటి కష్టానికి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.